రాజముద్రలో ఆంధ్ర వాసన తెలంగాణ చిహ్నంపై తుది కసరత్తు 3 డిజైన్లు పరిశీలిస్తున్న సీఎం సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ ఏపీ మాదిరిగా ఉందని విమర్శలు చార్మినార్ కళాతోరణం లేకపోవడం పైన ఆగ్రహం కొత్త చిహ్నంపై జనం నుంచి వ్యతిరేకత ఏం చేస్తా ఉన్నాడు ఇప్పటికే తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతే నికార్సైన ఉద్యమకారులు వాళ్ళని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు రాజముద్రలో మన చార్మినార్ లేకుండా మన తోరణం లేకుండా మన కాకతీయ కళా వైభవం లేకుండా ఏది లేకుండా అందులో ఏటివేటివో తీసుకొచ్చి పెడతా ఉన్నాడు అవి ఏంటివో కూడా తెలంగాణలోకి ఎవరికి తెలియదు సో కాబట్టి ఇలాంటివన్నీ పెడతా ఉన్నాడు ఇప్పుడు దీని వెనుకలు ఏంటంటే ఇదంతా ఓవైపు ఏమి ఇక్కడ ఉద్యమకారులను అవమానపరచడం ఓవైపు ఇలా చేయడం మరొక వైపు పాటలు పాడించడం ఏదయ్యా పాట కార్యక్రమం ఇక్కడ ఏమో ఉండే ఫోటో ఇక చూడు ఇలా ఏం రాసిర్రు ఇలా మరి ఈ అద్దంకి దయాకర్ అంటే ఆయనకి ఎందుకు సిగ్గులేదో ఏమో నాకు అర్థమైతే లేదు ఇక ఈయన కూడా మాట్లాడుతాం తెలంగాణ తల్లి సోనియా గాంధీ అంట నువ్వు అందరు కలిసిపోయి తల్లి కాడ పోయి ఊడిగం చేయిపోరు మీరు పోయి ఊడిగం చేయిపో అద్దంకి దయాకర్ సిగ్గుండాలి కొంచెం అన్న ఏది పడితే అది మాట్లాడుతందుకు ఇక వీళ్ళు పాట పాడిరయ్యా వీళ్ళందరూ పాట పాడితే ఈ పాట పాడిన వాళ్ళు ఎవరు కూడా ఇలా తెలంగాణ బిడ్డలు లేరు వీళ్ళంతా మొత్తం సినిమా ఒక్కరు ఎవరు గీవనా ఈమె ఎవరు అచ్చా లిప్సిక ఓకే ఇక అంతా ఆంధ్ర సింగర్లను పెట్టి ఏదో పేరుకు పెట్టలేదు అన్నట్టుగా ఒకరిద్దరిని పెట్టేసి మొత్తం ఆంధ్ర సింగర్లను పెట్టి వీళ్ళని పెట్టి పాటలు పాడించారు ఇక కొంతమంది మోతవారులు మాట్లాడతారు కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తున్నటువంటి కొంతమంది ఆడిడోడు ఉంటారు 2-3 ఆ రీల్స్లలో ఆడ కాంట్రాక్ట్లు ఇచ్చింది వాళ్ళే కదా ఇవి ఇచ్చింది అన్నీ వాళ్ళకే కదా అరే దానికి దీనికి ఆస్మాన్ దునియా పరకు తేడా ఉంది ఇది ఆత్మగౌరవము ఇక ఎట్లా అని చెప్పేసి అన్ని ఆలకేస్తామని చెప్పేసి మరి ఆంధ్రలో తీసుకొచ్చి కూర్చోబెడతాం సీఎం కుర్చీకి ఎంత పవర్ ఉందో తెలంగాణ జయ జయ హే తెలంగాణ అనేటువంటి ఆ రాష్ట్ర గీతానికి అంత పవర్ ఉంటుంది ఆ రాజముద్రకి అంత పవర్ ఉంటుంది అట్లా తీసుకొచ్చి ఆంధ్రలో కూర్చోబెడతామా ముఖ్యమంత్రి కుర్చీలా కూర్చోబెడదామా కాంట్రాక్ట్లు వాళ్ళకే ఇచ్చిర్రు ఇవి వాళ్ళకే ఇచ్చిర్రు ఇది వాళ్ళకే ఇచ్చిర్రు అని చెప్పేసి ఇప్పుడు తీసుకొచ్చి కూర్చోబెడతామా రేపు కూర్చోబెడతాడు కావచ్చు రేవంత్ రెడ్డిగా ఇక నేను కూర్చుంటేంది నువ్వు కూర్చుంటేంది ఇద్దరం ఒకటే కదా అని చెప్పేసి మన చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి కూర్చోబెట్టినా కానీ అందరు కలిసి పొడి చేయడం ఏం లేదు కట్టగట్టేయడం ఏం లేదు ఈ బానిసలే కదా ఎట్లాగా ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు అందరూ కాంగ్రెస్లో ఉన్నట్టు అందరూ బానిసలే వాళ్ళకి పదవులు కావాలి తెలంగాణ దోసుకొని తినడం కావాలి అంతే వాళ్ళకు ఇంకేం కావాలి ఈ విధంగా చూడండి కాకతీయ కళాతోరణం చార్మినార్ తొలగింపు అయిపోయినాయి ఈ 2 తొలగించేసిరు ఇవాళ తెలంగాణలో ఏం చేయకూడదో అది చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అందుకే నేను ఒక లైన్ రాసిన మిస్టర్ రేవంత్ రెడ్డి నువ్వు దేంతో పెట్టుకోకూడదో దాంతోనే పెట్టుకున్నావు ఆత్మగౌరవం తెలంగాణ ఆత్మగౌరవం అది చాలా డేంజర్ దాని దమ్మేందో నీ గురువు చంద్రబాబుని అడుగు దాని పవర్ ఏందో ఉమ్మడి సమైక్య పాలకులను అడుగు దాని బలమేందో నీ పెబ్బ సోనియా గాంధీని అడుగు తెలంగాణ ఆత్మగౌరవం అంటే ఏమనుకుంటున్నావు బిడ్డ 60 ఏళ్ల పోరాటానికి పునాది అది కొట్లాటకు పిడికిలెత్తిన తెగింపు అది ఉద్యమకారులకు ధైర్యం అది విద్యార్థి లోకాన్ని కదిలించిన చైతన్యం అది లక్ష్యాన్ని ముద్దాడిన విజయం అది మా అమరుల త్యాగ ఫలితం అది సో అది తెలంగాణ ఆత్మగౌరవం అంటే నీకంటే పెద్ద మోతవారులను చూసి ఉరికించడం కూడా వాళ్ళని మా అమరుల రక్తంతో తడిసిన నేల ఇది నువ్వెంత తొక్కుకుంటా పోతావు అని చెప్పేసి నేను రాసిన సో 100% నిజంగా నువ్వు అనుకుంటున్నావు నీకు పదవి ఇదంతా శాశ్వతమని నేను తెలంగాణను ఏలేస్తా నా ఇష్టం వచ్చింది మార్చేస్తా అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు కానీ ఇవేవి కుదరవు ఇవేవి సాధ్యం కాదు గుర్తుపెట్టుకో మామూలుగా ఉండదు ఇక్కడ ఆత్మగౌరవమే దెబ్బ కొడితే పిడికిలి బిగిస్తే తెలంగాణ బిడ్డలు ఎట్లా ఒక్కొక్కరు నిప్పు కణికలై బగబగ మణుతారు సో కాబట్టి ఆ దిశకరాకు మళ్ళీ ఇదే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఉద్యమం స్టార్ట్ అవుతుంది ఉద్యమం పురుడు పోసుకుంటుంది తెలంగాణను అవమానపరిచే విధంగా చేస్తున్నటువంటి వాళ్ళను తొక్కుతుంది ఎక్కడికక్కడ విద్యార్థి లోకం ఒక్కసారి మళ్ళీ కదం దొక్కిందనుకో ఇప్పుడంతా హాలిడేస్లో ఉన్నారు మళ్ళీ కనుక కదం దొక్కిందనుకో కథమే బిడ్డ నీ పని అయిపోయినట్టే నువ్వు ఆందాక తీసుకురావద్దు నీ చిహ్నాన్ని మార్చుకోవాలి నీ ఆలోచనను మార్చుకోవాలి తెలంగాణ గుర్తులను అలాగనే ఉంచాలి నువ్వు ఏవైతే రూపు మార్పేదాం అనుకుంటున్నావో అవన్నింటికి నీకు బుద్ధి పెట్టిన రోజు తప్పకుండా వస్తుంది ఇవాళ రైతులు ఇత్తనాలు లేక చచ్చిపోతూ ఉన్నారు రోడ్ల మీద నిలబడి చెప్పుల లైన్లు పెడతా ఉన్నారు పాస్బుక్ లైన్లలో పెడతా ఉన్నారు గంటల కమాన్ నిలబడతా ఉన్నారు ఆ ఇత్తనాలు ఏనక చేత కాదు నీకు ఇన్నొద్దులు నీళ్ళు అనేక చేత కాలేదు ఇన్నొద్దులు కరెంట్ అనేక చేత కాలేదు
ఇవి నువ్వేమో గిది మారుస్తా అది మారుస్తా పేర్లు మారుస్తా బారసాల పెడతా పురుడు పోస్తా అని చెప్పేసి సన్నాసి చేతగాని ముచ్చట్లు చేస్తా ఉన్నావు నువ్వు. గివా నువ్వు చేయాల్సింది. నీకు అవకాశం ఇచ్చారు కేసీఆర్ లాంటి దింపేసి నీకు అవకాశం ఇచ్చారు. తెలంగాణ ప్రజలు నిన్ను ఏలమని రాష్ట్రానికి ఏలమని అవకాశం ఇచ్చారు. నువ్వు అధికారంలోకి వచ్చినాక ఏ వర్గం బాగుపడ్డది? రైతులు ఆగమయ్యారు, వ్యవసాయం ఆగమైంది, రియల్ ఎస్టేట్ ఆగమైంది, అన్ని రంగాలు ప్రైవేట్ సెక్టర్లు మొత్తం కూడా సర్వనాశనమైనటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఎక్కడటువంటి తెలంగాణ ఏడికి పోయింది ఇవాళ? అది నీ పుణ్యం కాదా? సో కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇంకా 4.5 సంవత్సరాల పదవీ కాలం ఉన్నది నీకు. ఆ 4.5 సంవత్సరాలు కడుపులో భయం పెట్టుకొని ప్రజల కోసం పనిచేయి, ప్రజల పక్షాన పనిచేయి. అలా చేయకుండా నీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా పోతా చంద్రబాబు ఐడియాలజీని నేను ఇంప్లిమెంటేషన్ చేస్తా అంటే నిన్ను చంద్రబాబును కట్టగట్టి మూసిన వేసి ఎక్కడికి పంపాలో అక్కడికి పంపుతాం. తెలంగాణ పౌరుషం నీకు ఇంకా అర్థమవుతుంది అంటే నువ్వు జై తెలంగాణ అన్నోని నువ్వు పచ్చి సమైక్యవాదివి చంద్రబాబు సంఘనాయకుడు నువ్వు. నీకేం తెలుస్తుంది దాని పవర్? చూడు ఇంకా ఏం జరగబోతుంది అనేది ముంగల పొంటి. ఇక చూడు, ఎండలో రైతన్న పాటలో రేవంత్ అన్న పాటలలో ఊగుతా ఉన్నాడు ఆయన. ఇక చూడండి ఎట్లా ఊగుతా ఉన్నాడు. ఇక కుషి ముషి నవ్వులు, ఈ కథ, ఈ కార్ఖానం, ఇవన్నీ. అయితే ఈయన ముఖ్యమంత్రి కాకముందు ఈయన టీడీపీలో ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు. నిజంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు సిగ్గు రావాలి కొంచెమన్నా. ఉద్యమకారులు అంటాడు ఎవడన్నా ఉన్నాడు అనుకో, అందులో ఆడుకో ఇడుకో తెలంగాణ ప్రేమికుడు ఎవడన్నా ఉంటే వాళ్ళకి సిగ్గు రావాలి. ఈ వీడియో పంపినది పంపు వాళ్ళకు, నీకు పంపిన చూడు. అసలు ఆడ ఏం జరుగుతుందో మీకు అర్థమవుతుందా? మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి ఎందుకైనా మీరు మీ పదవులకు మీరు ఉన్నా లేకపోయినా ఒకటే. మీతోని ఏమిటికి ఉపయోగం లేదు, మీతోని పని లేదు, మిమ్మల్ని దేకటోడే లేదు. ఈ మాట చూడు ఒకసారి ఏమన్నాడు. ఇప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రేవంత్ రెడ్డి ఏ అవకాశం వచ్చినా అధికార చలనాన్ని మొట్టమొదట మారుస్తా, అక్కడ పునాది వేస్తా. ఏమంటుండు? ఏ అవకాశం వచ్చినా మారుస్తా అని చెప్పేసి ముక్కు మూతి అన్నిట్లో పెట్టి చెప్పిండు. ఏం చెప్తున్నాడు? ఇది ఎప్పుడు చెప్పిండు? రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు చెప్పిండు. ఎప్పుడు చెప్పిండు? టీడీపీలో ఉన్నప్పుడు 2014, 15, 16 ప్రాంతంలో ఆయన ఎప్పుడైతే టీడీపీలో ఉన్నాడో అప్పుడు చెప్పిండు ఈ మాట. అప్పుడు చెప్పిండు. అసలు ఈయన కాంగ్రెస్లోకి రావడానికి అసలు ఉద్దేశం ఏం తెలుసా? టీడీపీ ఒక ప్రాంతీయ పార్టీ. టీడీపీలో ఉంటే ఈ కేసులో నా రాజకీయ జీవితం పరిసమాప్తం అయిపోతుంది, నా రాజకీయ జీవితం పరిసమాప్తం అయిపోతుంది. కాబట్టి ఒక జాతీయ పార్టీలోకి నేను పోవాలంటే ఏం చేయాలి? జాతీయ పార్టీలోకి పోతే నేను నాతో పాటు నా గురువు కూడా ఈ కేసు నుంచి బయటపడవచ్చు. కాంగ్రెస్ పార్టీలోకి పోతే అది జాతీయ పార్టీ అవుతుంది. ఏమన్నా ఉల్టా పల్టా కేసులు అయితే ఆ పార్టీ చూసుకుంటుంది, ఆ పార్టీ అండగా ఉంటుంది. ఇదంతా ఒక రాజకీయ చదరంగం అంతే. ఆయన స్వార్థం అంతే. ఆ దొరికిపోయినటువంటి కేసుల నుంచి బయటపడడానికి ఒక దొంగ నాటకం అంతే. కాంగ్రెస్ రంగు పూసుకున్నాడు అంతే, కాంగ్రెస్ వాడు కాదు. ఏమన్నాడు? టీడీపీలో ఉండి ఇదే ముక్కు, ఇదే నోరు, ఇదే కథ. చూడు ఎంత అద్భుతమైనటువంటి ఎక్స్ప్రెషన్ ఉన్నాయో చూడు ఒకసారి. దీన్ని క్లోజ్ చేయవయ్యా, లేదా నేనే చేస్తాను. చూడు ఇక్కడ పునాది వేస్తా అంటున్నాడు. టీడీపీలో ఉన్నప్పుడు చెప్పినటువంటి మాట ఇది. ఆయన ఏం చెప్పిండో, ఆయన పార్టీ మారిండు, పార్టీ మారి పార్టీలో పిసిసి అధ్యక్షుడు అయ్యిండు. ఆ పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత చంద్రబాబును పట్టుకొని చంద్రబాబు మీడియా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, TV5, ఈనాడు ఇలాంటి పత్రికలు అన్నింటినీ మేనేజ్ చేసుకొని రోజు అప్పటి తెలంగాణ ప్రభుత్వం మీద విషం జిమ్మించేటువంటి కార్యక్రమం చేసిండు. ఒక మంచి పర్ఫెక్ట్గా ఒక పద్ధతిగా ప్రజల లోపల విషాన్ని నింపేటువంటి ప్రయత్నం చేసిర్రు. ఒక 3-4 ఏండ్లు చేసి తర్వాత అధికారంలోకి వచ్చిండు. అధికారంలోకి వచ్చి నాడు టీడీపీలో ఉండి ఏమైతే మైండ్లో పెట్టుకున్నాడో ఇది ఇవాళ ముఖ్యమంత్రి అయ్యి అది చేస్తూ ఉన్నాడు. మరి కాంగ్రెస్ వాళ్ళందరూ ఏం బిక్తుర్రా నాయన మీరు? నీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పొడుగు మాటలు నువ్వు దేనికి? ఇంకా బట్టి విక్రమార్క నువ్వు దేనికి? బొమ్మవే నువ్వు, ఉన్నా లేకపోయినా ఒక్కటే. దేనికి మీరంతా? పొన్నం ప్రభాకర్ దేనికి? కళ్ళు తాగిన కోతి లెక్క సింధులేసుడు కాదు. ఒక టీడీపీ ఐడియాలజీని ఇలా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంప్లిమెంటేషన్ చేస్తా ఉన్నారు. మీరంతా ఏం చేస్తా ఉర్రు? గుడ్డి గుర్రాల పనులు అవుతా ఉర్రాలా? ఏం చేస్తా ఉన్నారు? షర్ల పోయి గడ్డి విక్తా ఉర్రా? ఏం చేస్తా ఉన్నారో ఆలోచన చేసుకోండి. తెలంగాణ కాంగ్రెస్లో అసలుగా ఉన్నటువంటి దామోదర్ రాజనరసింహ బూట్లు వేసుకొని మంచి డిప్పా కటింగ్లు కొట్టించుకొని హీరోయిన్ లెక్క నువ్వు సోకులు పడుతందుకు లేవు నాయన. నువ్వు ఒక మంత్రివి, ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తివి. మరి ఏమైతా ఉంది? ఒక టీడీపీ వ్యక్తి తన ఐడియాలజీ తోటి రకరకాల కుట్రలతోటి వచ్చి అలా పదవిని
పదవిలో కూర్చుంటే అతని ఐడియాలజీని ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉంటే మీరందరూ ఏం చేస్తూ ఉన్నారు? తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ, బట్టి విక్రమార్క, విహెచ్ వీళ్ళంతా మోజవార్లు అందరు కదా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు. అంతా ఏం చేస్తా ఉర్రు? ఏం లేదు. ఈయనకు జీ హుజూర్ అని ఇలా కాలు మొక్కడం ఒకటి తక్కువ ఉంది వాళ్ళకి, అంతే. ఏం లేదు. ఇలా ఇలా పని అయిపోయింది, ఇలా కథనే ఒడిసింది. ఆయన ఏం చేయాలనుకున్నా చేస్తూ ఉన్నాడు, మీరు మాత్రం గడ్డి వీక్తా ఉన్నారు. ఈ బతికిన దానికైతే నీళ్ళని పై తీసుకొని దుక్కురి, దరిద్రం పోతుంది. ఎండలో రైతన్న, పాటలో రేవంత్ అన్న, విత్తనాలు దొరక్క అవస్థలు, రోజంతా రైతుల పడిగాపులు, అన్నదాత కష్టాలు పట్టని సీఎం, నోరు తెరవని వ్యవసాయ మంత్రి.